वायवस्थो वस्सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मण आप्यायध्वमग्निया देव भागमूर्जस्वती पयस्वती प्रजापतिरणमीवायक्ष्मामावस्तेन ईशतमाधजगुंसो रुद्रस्य हेतिः परिवो वृणक्तध्रुवा अस्मिन् गोपदौ स्यादवह्वीर्यजमानस्य पशून् पाहि. యజుర్వేద మంత్రాల్లో యజుర్వేదం 3 భాగాలుగా ఉంటుంది. సగంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అని. సగంహిత అని ఆ సగంహితలో మొట్టమొదటి మంత్రం వీళ్ళు ఇప్పుడు చెప్పారు. దీని అర్థం ఏమిటో? ఇషేత్వ ఊర్జేత్వ అంటూ, అంటే అదొక ఆవుతో మాట్లాడుతుంటాడు అనమాట. ఎవరు అధ్వర్యుడు అని, యజ్ఞం చేసే వాళ్ళు అధ్వర్యుడు అంటారు. మనం మామూలుగా వీరి ఆధ్వర్యంలో నడుస్తుంది అనే మాట మాట్లాడుతుంటాం కదా. ఈ ఆధ్వర్యం అనేటువంటిది ఒక పోస్ట్ అనమాట. యజ్ఞం నడిపించేవాడు అధ్వర్యం. ఈ అధ్వర్యం ఏం చేస్తాడంటే యజ్ఞానికి కావాల్సినటువంటి పాలు, పెరుగు ఇవి తీసుకురమ్మని చెప్పి ఆవుకి చెప్తాడు. ఆవుని పంపిస్తూ, అమ్మా నువ్వు వెళ్ళు, అడవికి వెళ్ళి చక్కగా గడ్డి మేయి బాగా శక్తిని పొంది రా అని మాట్లాడుతుంటాడు ఆవుతో. నువ్వు అలా వెళ్ళు, ఇషేత్వ ఊర్జేత్వ, బలం సంపాదించు, ఆయవస్థోపాయవస్థ దేవోవ సవిత ప్రార్పయతు, నిన్ను సవితృ దేవత నిన్ను కాపాడుగాక. ఎందుకు ఇదంతా అంటే శ్రేష్టతమాయ కర్మణే, యజ్ఞము అనేటువంటి శ్రేష్టతమైన కర్మ కోసం నువ్వు ద్రవ్యం తీసుకుని రావాలి. ఈ ద్రవ్యం తీసుకునే వచ్చే క్రమంలో ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడాలి అని అంటూ మొదలుపెట్టిన మంత్రం అన్నమాట. అందుకే కదండి మనకి ఎవరైతే మనం దానికి పోషణ ఇస్తామో ఆ పాలు ఎవరైతే తాగుతారో దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరోగ్యం అంతా దానికి అర్థమై దానికి తగ్గట్టుగా తిండి వస్తుంది. ఔషధాన్ని తీసుకొచ్చి మన పాలలో దాన్ని ఇస్తుంది. అందుకని అది పశువు కాదు కదండి, ఆవు పశువు కాదు, ఆవు దేవత. మనం చూడండి, ఇప్పుడు అంత మంచి చేసే మనిషి కూడా చేస్తాడండి. అంత మంచి. ఇప్పుడు నీ పరిచయం చేయి, ఏమని పరిచయం చేస్తాను? చతుస్సాగర పర్యంతం చెప్తావు కదా. చెప్పు, చతుస్సాగర పర్యంతం చెప్పు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. వాసిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయ ప్రవరాన్విత కౌండిన్యస్య గోత్రః ఆపస్తమ్మ సూత్రః కృష్ణయజుశాఖాధ్యాయి కృష్ణచైతన్య శర్మ అహంభో భవతి. మనం ఏం అడిగామండి, వీడి పేరుని అడిగాం. వీడు ఏం చెప్తున్నాడు, ఇంత గోల్ ఎందుకు ఏమండి? వాడి పేరు అది చెప్పచ్చు కదా. అలా చెప్పడు, అలా చెప్పం. మన సంస్కృతి అలాంటిది కాదు. ఏం మొదలు పెడతామంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనే ఒక మంగళాశాసనంతో మొదలు పెడతాం. ఏమండి, ఈ మొత్తం భూమండలంలో ఉన్న గోవులకి బ్రాహ్మణులకి మంగళం జరుగుగాక అని పేరంటే పేరని చెప్పకుండా మన పరిచయం గోవుతో మొదలవుతుందండి. అందుకని గోవు దివ్య వస్తు, దేవత కదండి, సాక్షాత్తు సమస్త దేవతా స్వరూపం గోవు కదా. సో అట్లా అంటే మనం ఎంత బంధింపబడి ఉన్నాము గోవుతో. ఇది హిందూ ధర్మం, సనాతన ధర్మం. 24 గంటలు ప్రకృతిని, పశుపక్షాదుల్ని, మానవ మొత్తం భూ మండలం మీద ప్రతి ఒక్కళ్ళని కాపాడమని ప్రతిరోజు దేవుడు దండం పెట్టుకుంటాం. అది ఏదో ఒక సంస్కారం ఏదో ఒక రోజు వస్తుంది కాదు, ఉగ్గుపాలతో నేర్పేటువంటి సంస్కారం ఇది. పొద్దున్నే నడు, గోవుకి నమస్కారం చెయ్యి, గోవుని స్మరించు, గోవుకి దండం పెట్టుకో, పెద్దవాళ్ళకి దండం పెట్టు, సూర్యుడికి దండం పెట్టు, ఆవుకి దండం పెట్టు, చెట్టు సాయంత్రం అయితే దాన్ని కోయకు అంటూ ప్రకృతితో చాలా జాగ్రత్తగా, చాలా హిందుత్వంలోనే ఉందండి. హిందుత్వంలో ఇంకెక్కడా లేదు ఇది, ఎక్కడా లేదు. అవతల వాడు మాట వినకపోతే చంపై, అవతల మాట వినకపోతే నరికై, మన 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 కులంలో లేకపోతే చంపై అనే ఇలా ఇదే ఉంది తప్ప సర్వేజన సుఖనుభవంతో అనేది మన హిందుత్వంలో మాత్రమే ఉందండి. అందుకనే మన వాళ్ళు ఏం చెప్తారంటే కృణ్వంతో విశ్వం ఆర్యం అంటారు. ఏమండి, అందరూ బాగుండాలి అనే సంకల్పం అందరిది అవ్వాలి. కరెక్ట్ కరెక్ట్. ఏమంటే నా భావాన్ని ఒప్పుకోకపోతే నిన్ను చంపేస్తాను అనేటువంటి భావం ఎవరికి ఉండకూడదు. కరెక్ట్. అందువల్ల ఇప్పుడు తమాషా ఏమిటంటే ఇంత బాధ్యత మన మీద భగవంతుడు పెట్టాడు. ప్రపంచం మొత్తం చల్లగా ఉండాలి, ప్రపంచం కాదు మొత్తం అంతా విశ్వం అంతా బాగుండాలి అనేంత బరువు మన మీద పెట్టి మనని పంపిస్తే ఇక్కడికి మనం చిన్న బుజ్జు శ్రీరామరక్ష అంటూ అట్లా ఉంటే ఎట్లా? ఈ మొత్తం అంతా ఏదో చేసేసేయాలని అనుకున్న వాడేమో ఇట్లా నడుముకు బెల్ట్ బాంబులు పెట్టుకుని పేలిపోతున్నాడు. సర్వే జనా సుఖినో భవంతు వసుధైవ కుటుంబం అనే చెప్పే బాధ్యత కలిగిన మనమేమో నిమ్మళంగా ఉన్నాం, వీలైనప్పుడు చేద్దాంలే, ఉందిలే, తొందరే ఉందిలే అని అనుకుంటాం.
కాదు కాదు, అది యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా. కరెక్ట్, అది నిజం నిజం. వీళ్ళు ఏమన్నా నా చెప్తా ఋగ్వేదం. హోతారం రత్నధాతామం అగ్నిః పూర్వేభిరృషేభిరేభ్యో నోదానైర్దా సదేవాంగేహ వక్ష్యతే అగ్నినా రయమశ్నవత్తోషామేవ దివే దివే యశసం వీరవత్తమం అగ్నేయై యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసే సైద్దేవేశో గచ్చతే అగ్నిర్హోతా కవిక్రాతుః సత్యశ్చిత్రశ్రావస్తమః దేవో దేవేభిరాగామత. చాలా సంతోషం. అదేమో ఋగ్వేదంలోని మొదటి మంత్రం, అగ్నివేళ పురోహితం అని చెప్పి. మనకి ఏంటంటే మనం అగ్ని ఉపాసకులు అండి. మనం భారతీయులు సూర్యుడిని ఉపాసన చేస్తాము, అగ్నిని ఉపాసన చేస్తాం. సో దాంట్లో ఏం చెప్తుందంటే అగ్నిం ఈళే, అగ్ని అనేటువంటి దేవతని నేను ఆరాధన చేస్తాను, ఆయన్ని సంతోషపరుస్తాను. ఎందుకు అంటే ఆయనే కదా అన్ని సంపదలు ఇచ్చేవాడు. అంతే కదండి, సూర్యుడు రాకపోతే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ధనమిచ్చేత్ ధృతాశనాత్ అంటారు. మీకు ఆరోగ్యం కావాలా అయితే సూర్యుని పూజ చేయండి, ఆయన్నే అడగండి, ఎందుకంటే ఆయన దగ్గరే ఉంది. మీకు మందులు కావాలా మెడికల్ షాప్కి వెళ్ళండి, అంతే కదా. మీకు కిరాణా వస్తువులు కావాలా కిరాణా షాప్కి వెళ్ళండి అని అంటాం కదా. అలాగే మీకు ఏం కావాలో అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి అడగండి. అలాగే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది, ఆరోగ్యం కావాలా అయితే నువ్వు సూర్యుడిని అడగాలి. మరి ధనం ఇచ్చే ధృత అశనాత్. సో అగ్ని భగవాను సంపదలు అడగాలి. అన్ని సంపదలు ఇచ్చేటువంటి స్వభావం కలిగిన వాడు అగ్ని భగవానుడు. సో ఆ అగ్ని భగవాను యొక్క స్తోత్రంతో ఋగ్వేదం మొదలవుతుంది. అద్భుతం, అద్భుతం. వీళ్ళెవ్వరూ చెప్పులు వేసుకోలేదండి. ఇక్కడేం చెప్పులు వేసుకోరండి పిల్లలు. అవునా? ఇలాగే నడుస్తారు. ఇలాగే నడుస్తారు. నిజంగా మనస్ఫూర్తిగా మీకు ఇక్కడ ఈ చెప్పులు వేసుకోకపోవడం కానీ, ఈ గుండు కానీ, ఈ పిలక కానీ, ఈ ఆహార్యం కానీ, ఇదంతా మీకు నచ్చే ఉన్నారా? నేను కొంచెం పక్కకి జరిగితే అంటే తల్లిదండ్రుల ఇష్టం మేరకు వచ్చారా? మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇష్టమైందా అంటే ఏం చెప్తారు? శుభం. మీరందరూ ఇచ్చే ఆశీర్వచనాలే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. సర్వేజన సుఖన భవంతు. చాలా సంతోషం మీ అందరినీ కలవడం. ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మీరందరూ చాలా చిన్నవాళ్ళు, మా పిల్లల లాంటి వాళ్ళు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిన్ను నూడేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. వీడు మహారాష్ట్ర నుంచి వచ్చాడండి, సర్వా కుల్కర్ణి. తెలుగు వచ్చిందా మరి? ఓహో. వీడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అది ఏ ఊరు? అదే ఏ ఊరు? కడలి. పురుషోత్తం నువ్వు విజయనగరం నుంచి వచ్చేవాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాపూర్. నువ్వు హైదరాబాద్. వాడు ఇక్కడ. మీరిద్దరు హైదరాబాద్ కాదు, మీ సొంతూరు విజయనగరం. వాడేమో ఉస్మానాబాద్. అంతేనారా? హుజూరాబాద్.